యేసు ఇలా చెప్పాడు, ఒకనికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రితో, నాన్న, ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు. కొద్ది రోజుల్లో చిన్నవాడు తన పాలిభాగం తీసుకుని దూర దేశాలకు వెళ్ళిపోయాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. అంతా ఖర్చయిపోయింది. ఇంతలో అతడున్న దేశంలో క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఆ ఆసామి అతన్ని పందులు కాయటానికి నియమించాడు. ఆ పందులు తినే ఆహారంతో కడుపు దింపుకోవాలని అనుకున్నాడు. అయినా ఎవరూ అతనికి ఏది ఇవ్వలేదు. అతనికి బుద్ధి వచ్చింది. అతడు, నా తండ్రి పని వాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్ళి అతనితో, నాన్న, నేను దేవుని పట్ల నీ పట్ల కూడా పాపం చేశాను. నేను నీ కుమారుడనని చెప్పుకొనటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పనిచేసే వాళ్ళలో ఉండని అని చెప్పాలని మనసులో అనుకున్నాడు. వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రి తన కుమారుని చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరిగెత్తుకుంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అతడు తండ్రితో, నాన్న, నేను దేవుని పట్ల నీ పట్ల పాపం చేశాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను అని అన్నాడు. అతని తండ్రి పనివాళ్లతో, వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్ళకు చోళ్ళు తెచ్చి అతనికి తొడిగించండి. బాగా బలిసిన దూడను తీసుకువచ్చి కొయ్యండి, పండుగ చేసుకుందాం. చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పిపోయిన వాడు తిరిగి దొరికాడు అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇంతలో పెద్దవాడు పొలం నుండి ఇంటికి వస్తూ ఉన్నాడు. అతనికి ఇంటి నుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. అతడు పనివాళ్ళలో ఒకని పిలిచి ఏమి జరుగుతోంది అని అడిగాడు. ఆ పనివాడు, మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు అని చెప్పాడు. ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లోకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలకు వచ్చి బ్రతిమలాడాడు. అతడు తండ్రితో, ఇదిగో నాన్న, ఎన్నో ఏండ్ల నుండి నేను బానిసలాగా పనిచేశాను. నీ ఆజ్ఞ చవదాటలేదు. అయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక చిన్న గొర్రెను కూడా ఇవ్వలేదు. కానీ నీ కుమారుడు ఆస్తినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకుంటే వాని కోసం బలిసిన దూడను కోస్తున్నావు అని అన్నాడు. కాని తండ్రి అతనితో, నా బాబు, నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి అని అన్నాడు.